नमस्कार बच्चों, सब कैसे हैं। महबूबाबाद एजुकेशन यूट्यूब चैनल में आप सबका स्वागत है। तो बच्चों, आज हम सीखने वाले हैं 4 अंक वाले कवि या लेखक परिचय। పిల్లలు ఈరోజు మనం 4 మార్కుల యొక్క కవి లేదా లేఖక పరిచయాలు చూద్దాం। ఫస్ట్ ఇకాయిలోని ముగ్గురు కవి పరిచయాలని మనం ఈరోజు నేర్చుకుందాం। बच्चों, हमारे प्रश्न पत्र में 4 अंक के प्रश्न 4 होते हैं। इसमें एक कवि या लेखक परिचय का प्रश्न ज़रूर होता है। పిల్లలు మన యొక్క ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న 4 మార్కుల్లోని ఒక ప్రశ్న ఖచ్చితంగా కవి లేదా లేఖక పరిచయ గురించి ఉంటుంది। కాబట్టి అది దాంట్లో మనం 4కి 4 మార్కులు సాధించాలంటే మనం అన్ని కవి లేదా లేఖక పరిచయాలను మనం జాగ్రత్తగా చదవాలి, బాగా నేర్చుకోవాలి। इसलिए हम देखेंगे इस प्रश्न का मूल्यांकन किस तरह करते हैं। పిల్లలు ఈ ప్రశ్నకి అసలు మార్క్స్ ఎలా ఇవ్వడం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం। तो देखिए बच्चों, विषय वस्तु 2 मार्क्स, वाक्य निर्माण 1 मार्क, शुद्ध वर्तनी 1 मार्क। तो विषय वस्तु అంటే ఏంటి? विषय वस्तु का अर्थ है, फॉर एग्जाम्पल, ప్రేమ్చంద్ के बारे में आप क्या जानते हैं ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు, ప్రేమ్చంద్ గురించి నీకేం తెలుసు అని ప్రశ్న వచ్చినప్పుడు మనం ప్రేమ్చంద్ గురించి కాకుండా ప్రేమ్చంద్ రాసినటువంటి కహానీలోని విషయాలను రాస్తే, ఈద్గా యొక్క కహానీ సారాంశాన్ని కనుక మనం రాస్తే అది మనకు విషయ వస్తువు లేనట్టు లెక్క। ठीक है बच्चों, तो पाठ संबंधी हम उत्तर यहाँ नहीं लिखना चाहिए, केवल प्रेमचंद के बारे में ही लिखना चाहिए, तब विषय वस्तु बनता है। नेक्स्ट, वाक्य निर्माण। वाक्य निर्माण ఎలా ఉంటుంది? फॉर एग्जाम्पल, प्रेमचंद हिंदी साहित्य के आधुनिक काल के प्रसिद्ध लेखक हैं। ఇది కరెక్ట్ సెంటెన్స్। ఇలా కాకుండా प्रेमचंद आधुनिक साहित्य काल के प्रसिद्ध है ఇలా రాస్తే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ లేదు, కాబట్టి 1 మార్క్ కోల్పోయే అవకాశం ఉంది। నెక్స్ట్, శుద్ధవర్తని। శుద్ధవర్తని అని అంటే స్పెల్లింగ్, మనం రాసేటువంటి పదం తప్పులు లేకుండా, మాత్రలలో తప్పులు లేకుండా రాయడాన్ని శుద్ధవర్తని అంటారు। तो देखिए, प्रेमचंद, ప్రేమ్చంద్ని ప్రేమ్చాంద్ లేదా ఆధునిక్ దాన్ని ఆధునిక్ అని రాయడం, అంటే మొదటి దాన్ని రాయడం, ఇలాంటి మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం। సో అలా చేయకూడదు। అలా చేసినట్లయితే శుద్ధవర్తని కింద 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది। సో 5 మిస్టేక్స్ అబోవ్ కనుక అయినట్లయితే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది। కాబట్టి మీరు ఖచ్చితంగా మిస్టేక్ లేకుండా మీరు రాయగలగాలి, దాని కొరకు బాగా ప్రాక్టీస్ చేయాలి। बच्चों, इस तरह हम उत्तर लिखने के लिए हम कवि या लेखक परिचय को 4 अंशों में विभाजित करना चाहिए। जैसे फर्स्ट हेडिंग कवि परिचय, नेक्स्ट हेडिंग जीवन वृत्त, थर्ड रचनाएं, एंड नेक्स्ट विशेषताएं या पुरस्कार। పిల్లలు ఈ 4 హెడ్డింగ్స్ని కనుక మనం క్రియేట్ చేసుకుంటే దీని ప్రకారంగా మనం కవి లేదా లేఖక పరిచయ ఆన్సర్ని చాలా ఈజీగా, తప్పులు లేకుండా, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు లేకుండా ఈజీగా రాసేయవచ్చు। बच्चों, अब हम इकाई 1 में क्या क्या पाठ है, उनके लेखक या कवि कौन है, अब देखेंगे। तो बताइए, इकाई 1 में क्या क्या पाठ है। पहला पाठ क्या है? हाँ, बरसते बादल। बरसते बादल कविता के कवि कौन है बताइए? हाँ, सही कहा, सुमित्रा नंदन पंत। और दूसरा पाठ क्या है? ईदगाह। तो ईदगाह पाठ के लेखक कौन है? प्रेमचंद, सही कहा। और नेक्स्ट तीसरा पाठ क्या है? हाँ, माँ मुझे आने दे। तो इस कविता की कवयित्री कौन है? सही कहा, मृदुल जोशी। तो आज हम इन तीनों के परिचय सीखेंगे। तो बच्चों, अब हम
बरसते बादल कविता के कवि सुमित्रानंदन पंत का परिचय सीखेंगे। कवि परिचय, तो देखिए कवि परिचय में फर्स्ट हेडिंग है, इसमें क्या लिखना चाहिए? हाँ, फर्स्ट कॉमन पॉइंट है, बरसते बादल कविता के कवि सुमित्रानंदन पंत जी है। దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. ఈ రకంగా ఏ లెసన్ అయితే ఉంటుందో ఆ లెసన్ యొక్క కవి లేదా లేఖక్ని మనం ఫస్ట్ సెంటెన్స్లో మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈద్గా ఉంది, ఈద్గా కహానీకే లేఖక్ ప్రేమ్చంద్ జీ హే. ఇలా మనం ఫస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ సెంటెన్స్ని యాజ్ టీజ్గా అన్ని లెసన్స్కి ఇదే రకంగా రాయవచ్చు, కవి లేదా లెసన్ నేమ్ మార్చి. नेक्स्ट पॉइंट, पंत जी हिंदी साहित्य के आधुनिक काल के छायावाद के प्रसिद्ध कवि है. पंत जी किस काल के? आधुनिक काल के और छायावाद के. ఆధునిక కాలంలో అదొక యుగం, సో ఛాయావాద్ అనేది. సో ఆధునిक काल के छायावाद के प्रसिद्ध कवि है. इन्हें प्रकृति के सुकुमार कवि या प्रकृति के बेजोड़ कवि कहते हैं. हाँ, వీరిని ఏమంటారు? ప్రకృతి యొక్క సుకుమార కవి లేదా ప్రకృతి యొక్క బేజోడ్ కవి అని కూడా అంటారు. నెక్స్ట్ है जीवन वृत्त. हाँ, जीवन में हम क्या लिखना चाहिए? इनका जन्म, मृत्यु, माता पिता और इनका बचपन का नाम, ऐसे कुछ अंशों के बारे में हम जीवन वृत्त में लिख सकते हैं. तो पहला पॉइंट है इनका जन्म. इनका जन्म 1900 में उत्तराखंड के आलमोड़ा गांव में हुआ. इनकी माता का नाम सरस्वती देवी और पिता का नाम गंगादत्त है. इन्होंने कार्ल मार्क्स विचारधारा से प्रभावित हुए थे. और नेक्स्ट पॉइंट, इनकी मृत्यु 1977 में हुई. చూడండి పిల్లలు, ఇక్కడ इनका जन्म అని వచ్చినప్పుడు इनका కా అని రావాలి. జన్మ వచ్చినప్పుడు మనకు ఫైనల్గా క్రియ దేంతో ఎండ్ అవుతుంది? హువాతో ఎండ్ అవుతుంది. జన్మ హువా. ఒకవేళ మృత్యు అయితే ఇన్కి రావాలి. ఇన్కి మృత్యు, ఫైనల్గా ఎలా ఎండ్ కావాలి? క్రియ హుయి. ఇన్కి మృత్యు హుయి, ఇన్కా జన్మ హువా. సో ఇవి ఒక కామన్ అండ్ ఫిక్స్డ్ సెంటెన్సెస్గా మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి లేఖకి కవి పరిచయని మీరు జన్మ మరియు మృత్యు సెంటెన్సెస్ని మీరు ఈజీగా రాసేయచ్చు మిస్టేక్ లేకుండా. और नेक्स्ट, इनकी माता का नाम सरस्वती देवी और पिता का नाम गंगादत्त है. ఇది ఒక సెంటెన్స్. మాత అన్నప్పుడు ఇన్కి రావాలి, పిత అన్నప్పుడు ఇన్కే రావాలి. సో మాతా కా నామ్ అని రాసి పేరు రాయడం అది రాంగ్ అవుతుంది. వర్డ్స్లో రాయకూడదు, సెంటెన్స్లలోనే రాయాలి పాయింట్స్ ఈ ఆన్సర్లో. అందుకే పూర్తి సెంటెన్స్లో రాయాలి. ఇన్కి మాతా కా నామ్ సరస్వతీ దేవి और पिता का नाम गंगादत्त है. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి आंसर కాకుండా ఇంకా మనం దానికి एक्स्ट्रा अतिरिक्त जानकारी भी हम लिखना चाहिए सीसी में. इसलिए मैंने एक पॉइंट यहाँ जोड़ा, वह है वे कार्ल मार्क्स विचारधारा से प्रभावित हुए थे. ఈయన కార్ల్ మార్క్స్ యొక్క ఐడియాలజీతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో అదే విషయాన్ని మనం ఇక్కడ రాసాం. रचनाएं, तो इनकी रचनाएं क्या क्या है? वीणा, पल्लव, ग्रांथि, गुंजन, ग्राम्या, स्वर्ण किरण, स्वर्णधूलि, कला और बूढ़ा चांद, చిదంబర. పిల్లలు ఈ రచనలు మనకు గుర్తుండాలంటే మనం వీటిని రైమింగ్లో ప్రాక్టీస్ చేయాలి. వీణా, పల్లవ్, గ్రాంథి ఇట్లా మూడు అక్షరాలు ఉన్నాయి. స్వర్ణకిరణ్, స్వర్ణధూళి, స్వర్ణకిరణ్ గుర్తుంటే స్వర్ణధూళి గుర్తుంటుంది. చిదంబర ఎలాగూ గుర్తుంటుంది, ఎందుకంటే చిదంబర రచనా పర్ ఇన్హే జ్ఞాన్పీఠ్ పురస్కార్ ప్రాప్త్ హుయి. ఆ విషయాన్ని మనం విశేషాలు కూడా రాస్తాం కాబట్టి చిదంబర అనే రచన ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఈ రకంగా మనకి ఎన్ని రచనలు గుర్తుంటే అన్నీ మనం పూర్తిగా రాయాల్సి ఉంటుంది కాబట్టి బాగా చదవాలి. విశేషతాయ పురస్కార్, సో వీటిలో మనం ఏం రాయాలి? ఆ కవికి వచ్చినటువంటి పురస్కారాలు, అవార్డ్స్ గురించి రాయొచ్చు. ఇంకా లేదా అతని యొక్క విశేషతాయ ఏమైతే ఉంటాయో వాటి గురించి రాయాలి. సో ఇస్ सुमित्रानंदन पंत जी को ज्ञानपीठ पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और सोवियत रूस पुरस्कार प्राप्त हुए. అందుకే వీటి గురించి మనం ఇందులో రాయాలి. ఎలా రాయాలి? సెంటెన్స్, पंत जी को चिदंबरा रचना पर ज्ञानपीठ पुरस्कार प्राप्त. नेक्स्ट पॉइंट है इनको साहित्य अकादमी और
सोवियत रूस पुरस्कार भी प्राप्त हुए। ఇక్కడ 2 पुरस्काराలు కాబట్టి प्राप्त हुए। इनको क्या क्या पुरस्कार प्राप्त हुए? साहित्य अकादमी और सोवियत रूस पुरस्कार भी प्राप्त हुए। देखे हैं ना बच्चों सुमित्रानंदन पंत जी का कवि परिचय। बस इतना ही 4 हेडिंग्स में हम कंप्लीट किए थे, तो फिर से एक बार पढ़ेंगे। तो पहला है कवि परिचय हेडिंग। इसमें कॉमन जो पॉइंट्स है क्या लिखना है? बरसते बादल कविता के कवि सुमित्रानंदन पंत जी है और पंत जी हिंदी साहित्य के आधुनिक काल के छायावाद के प्रसिद्ध कवि है। और नेक्स्ट पॉइंट क्या है? हाँ, इनको क्या कहते हैं? प्रकृति के सुकुमार कवि या प्रकृति के बेजोड़ कवि कहते हैं। और नेक्स्ट हेडिंग क्या है? जीवन या जीवन वृत्त। जीवन वृत्त में केवल 4 ही पॉइंट्स है, इजी पॉइंट्स। सो फर्स्ट पॉइंट क्या है? इनका जन्म 1900 में कहाँ हुआ? उत्तराखंड के अल्मोड़ा गांव में हुआ। नेक्स्ट पॉइंट क्या लिखना चाहिए? इनकी माता और पिता का जानकारी। तो इनकी माता का नाम सरस्वती देवी और पिता का नाम गंगादत्त है। और नेक्स्ट, इन्होंने कार्ल मार्क्स विचारधारा से प्रभावित हुए थे। और नेक्स्ट, इनकी मृत्यु कब हुई? 1977 में हुई। और नेक्स्ट हेडिंग क्या है बच्चों? रचनाएं। हाँ, रचनाएं क्या क्या है? वीणा, पल्लव, ग्रांथि, ग्राम्या, गुंजन, स्वर्ण किरण, स्वर्णधूलि, कला और बूढ़ा चांद, फाइनली चिदम्बरा। नेक्स्ट क्या है? विशेषताएं या पुरस्कार। तो क्या है? इनको क्या क्या पुरस्कार प्राप्त हुए? तो फर्स्ट क्या लिखना है? फर्स्ट पॉइंट, पंत जी को चिदम्बरा रचना पर ज्ञानपीठ पुरस्कार प्राप्त। और नेक्स्ट पॉइंट, इनको साहित्य अकादमी और सोवियत रूस पुरस्कार भी प्राप्त हुए। ठीक है बच्चों, बहुत आसान है। ऐसा हम पढ़कर अभ्यास करके लिखने से शुद्ध वर्तनी में लिख सकते हैं, सही वाक्य निर्माण लिख सकते हैं और विषय वस्तु परफेक्ट सूटेबल होता है। इसलिए हम 4 के 4 अंक प्राप्त होने की संभावना है।